రాస్తున్నా అని చెప్పారు కదా. ఈ ప్రాసెస్లో ఈ సినిమా మీకు ఎందుకు కనెక్ట్ అయింది, అసలు ఈ సినిమాని ఎందుకు? మీరు అడిగిన దానిలో ఇందాక ఆర్జీవి గారి పేరు ఎత్తారు. అసలు దానికేను దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇకపోతే ఆర్జీవి గారు ఒక సత్యత, ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఇది బ్రాండ్ క్రియేట్ చేయదు కానీ బ్రాండ్ని పాడు చేయదు. అదొకటి. దేనికంటే అది ఆయన స్ట్రైట్, ఆయన రేంజ్ ఆఫ్ డ్రగ్స్ మాఫియా ఆ గోడంతా ఉంటే, ఇది నా స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్, ఒక కరెక్ట్గా ఒక నాన్న ఎమోషన్ని కరెక్ట్గా చెప్పే సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంట్లో మా నాన్న మాకేమి ఇచ్చాడు అనుకుంటారు పిల్లలు, కానీ ఈ పిల్లాడు రివర్స్లో నాన్నకి ఏమి ఇవ్వాలనుకునేది నాకు బాగా నచ్చింది. అందుకే నాకు అట్రాక్ట్ అయిన వాలి దర్శకత్వం చేస్తున్న మొదటి సినిమా అని తెలిసి కూడా నేను వెళ్ళి ఆయనకు కూడా, నాకు సినిమా చూడగానే కూడా నాకు కొన్ని డౌట్స్ ఉంటే కూడా అడిగితే ఆయన చెప్పాడు, ఆయనకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు, కానీ సినిమా అన్నీ నేర్పిస్తుంది. అందుకనే ఆ సినిమాతోనే మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ రోజే చూశాను ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో. వాలి ఎప్పుడైనా సరే మంచిగా ఇంకా ఇప్పుడు 5 సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా చేసిన దర్శకుడికి రెండో సినిమా రావటం ఈ రోజుల్లో ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు చేస్తున్నాడంటే ఎంత టాలెంటెడ్, ఎంత క్వాలిటీగా చూశాడు. ఇందాక మనం అనుకోకుండా అది MP3లో ప్లే అయినట్టుంది, కొంచెం కొంచెం మీకు తక్కువ లో క్వాలిటీ కనబడింది, కానీ ఇట్స్ హై క్వాలిటీ ఫిలిం. అంత క్వాలిటీతో తీశారు ఆ సినిమాని. ఆ పర్ఫార్మెన్స్ ఆఫ్ మీకు ఇక్కడ నేను ఇందాక కూడా మీరు అడిగితే స్కూల్ అంటున్నారు, కానీ ఇక్కడ అది మనకి తమిళనాడులోను కేరళలో 12th దాకా స్కూల్ అంటారు. యాక్చువల్లీ అది కాలేజ్. ఆ కాలేజ్ స్టోరీస్ వచ్చి చాలా కాలం అయింది. అందులో ఇట్లాంటి ఒక ఎమోషనల్ డ్రామా మనం జెర్సీ సినిమాలో, నాన్న సినిమాలో చూసినప్పుడు కానీ అదొక పాయింట్ ఆఫ్ జానర్, ఇది పర్టికులర్గా ఇది వేరే జానర్. అందుకని నాకు చాలా నచ్చింది. అంటే ఇదే దీంతో చేసేద్దామని కాదు, కానీ నాకు అమరేష్ లాంటి ఒక హీరోని తెలుగుకి కనెక్ట్ చేస్తే బాగుంటాడు, భలే కుర్రోడు, ఇప్పుడు 20 ఏళ్ళే వచ్చినాయి, ఇంక ఫ్యూచర్ అంతా నాదే కదా అని చెప్పేసి అదొక స్వార్థం కూడా ఉండి నేను తీసుకొచ్చాను. అది నాకు సంబంధించిన స్టోరీ. హలో సార్, శివ మలాల సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. మాకు చాలా గర్వంగా ఉంది, అంటే మమ్మల్ని మీలో చూస్తున్నంత హ్యాపీగా ఉంది సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాధవ్. అంటే ఇందాక ప్రభు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరితో కూడా మీతో ఆ రిలేషన్ ఏదైతే ఉందో మన అన్న ఫీల్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ విజయం అంటే ఈ ఆల్మోస్ట్ ఇది సక్సెస్ అయ్యగా భావిస్తున్నాను. అండ్ ఈ సత్య అనే మూవీ మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాము. సో అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉన్న స్థాయికి, ఒక ఉన్నతమైన స్థాయికి రీచ్ అయ్యారు. సో ఈ జర్నీ గురించి ఒక మాటలు వినాలనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఇంకా ఏమేమి మూవీస్ ఇలా చేయాలనుకుంటున్నారు, ఎట్లాంటి మీ జర్నీ? సార్ ఇక్కడ నిజంగా చెప్తున్నాను, నాకు ప్రభు గారు చెప్పినట్టు నేను నిజంగా పనే చేస్తాను. నిజంగా నాకు ఇప్పుడు చెప్పాను కదా, అందరూ 2 పడవల మీద కాళ్ళు వేస్తారు, 3 పడవల మీద కాళ్ళు వేస్తారు, తప్పని. నేను ఓపిక ఉంటే ఎన్ని పడవల మీద కాళ్ళు వేయచ్చు అంటాను. నాకు ఓపిక ఉంది. నేను పొద్దున్నే బాక్స్ కట్టుకొని ఈ రోజుకి కూడా మా ఆఫీస్కి వస్తే నైట్ 10 దాకా నేను ఏదో పని చేసుకుంటూ కూర్చుంటాను. దానికి తగ్గ టీంని ఎత్తుక్కుంటాను. నాకు ఈక్వల్గా ఉన్న టీంని ఎత్తుక్కుంటాను. నా సక్సెస్ కాదు అది, నా పక్కన ఉన్న మనుషుల్ని నేను సెలెక్ట్ చేసుకునే మనుషులు నన్ను సపోర్ట్ చేసే సక్సెస్ అది. మీ అందరూ కూడా డెఫినెట్గా వస్తారు. మీ అందరికి కూడా అంత జీలుంది. నిన్న కూడా నువ్వు ఎవరిదో కథ వింటుంటే నేను చూశాను, కథ వింటున్నావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నావు, ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇకపోతే మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్, యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ మీకు మన మధు గారి దగ్గర నుంచి కావచ్చు, ప్రభు గారి దగ్గర నుంచి కావచ్చు. సో హౌ ఇస్ ఇట్ ఎక్స్పీరియన్స్? లేదండి, ఫస్ట్ నుంచి కూడా నేను ఇది చేస్తాను అంటే రెస్పెక్ట్ చేశారు మా మాధవక్క నాకు నిజంగా మా అమ్మలాగానే చూసుకుంది నన్ను. అలాగే మామయ్య, వాళ్ళు ఇలా చేసి వాళ్ళ దగ్గర ఏమేం చెయ్యాలో నేర్చుకున్నాను, ఏమేం చేయకూడదో నేర్చుకున్నాను, అంతే. ఇంత పెద్ద జర్నీ ఏం లేదండి. మీతో పాటు ఆడతా తిరిగాను. ఈ అవకాశం వచ్చింది నాకు. డెఫినెట్గా ఇది వేరే వాళ్ళకి వెళ్తే కనుక ఏదో సినిమా చేయాలంటే చాలా పెద్ద వ్యయం, చాలా పెద్ద కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం, కానీ నాకు వచ్చేళ్ళకి అది అవకాశం దొరికింది. ఎందుకంటే మనం హానెస్ట్గా ఒక గ్రౌండ్లో నించుంటే ఆ గ్రౌండ్ వదిలిపెట్టిపోకూడదు, ఆడుతూ ఉండాలి, అవుట్ కాకూడదు. నేనైతే అవుట్ కాకుండా ట్రై చేశాను. ఎందుకంటే ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థలోకి మారినప్పుడు మన వాళ్ళే ఇక్కడ వెంటనే నెంబర్ డిలీట్ చేస్తారు. ఆ నెంబర్ డిలీట్ చేసే లోపే నేను ఇంకో దానిలో ఎక్కి కూర్చున్నాను. అందుకని నెంబర్ డిలీట్ చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వలేదు. మీతోనే కలిసి ఉండాలి, మీతోనే జర్నీ ఉండాలనుకున్నాను. మంచి సినిమాలు చేయాలని కూడా నాకుండింది. ఈ జర్నీలో నేను ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తున్నాను.
ఇది ఇప్పుడు ఈ సత్య గురించే మాట్లాడుతున్నాను కాబట్టి ఈ సత్య సినిమాకి సంబంధించి ఇది ఒక మంచి సినిమా. ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్ ఫిలిం. ఒక సక్సెస్ఫుల్ ఫిలిం అని ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో మీరు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అట్లాంటి వాటిలో దొరకాలంటే ఎంత కష్టం మనకే తెలుసు. థియేటర్లో 400 సినిమాలు 500 సినిమాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని దాటుకొని కూడా నా సినిమా, అదే మా సినిమా, నా సినిమా కాదు మా సినిమా వచ్చి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక మంచి పేరు సంపాదించి దాన్ని నేను తెలుగులో రిలీజ్ చేయడానికి వచ్చిందంటే అది నిజంగా సక్సెస్ కింద లెక్క. అది డైరెక్టర్గా వాలి మోహన్ దాస్ టాలెంట్కి, అమరీష్కి మాత్రమే చెందుతుంది. అట్ ద సేమ్ టైం మొదటి సినిమాని అంత ఖర్చు పెట్టి అంత లావిష్గా తీసిన బాబురెడ్డి గారు, సతీష్ గారికి కూడా యాక్చువల్లీ వాళ్ళకి ఈ సినిమాతో ఇక్కడ నిజంగా సంబంధం లేదు. కానీ నేను మనస్ఫూర్తిగా ఇంత మంచి ప్రయత్నం చేసిన వాళ్ళు లేకుండా అసలు ఇక్కడ ప్రెస్ మీటే ఉండకూడదు. నేను వాళ్ళని పిలిపించుకున్నాను. వాళ్ళందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా మీకు మంచి విజయాన్ని, డబ్బులు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. హాయ్ అన్న. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మాకైతే సక్సెస్ కనిపిస్తుంది. అండ్ రంగోలీ టైటిల్ యాక్చువల్లీ ఇట్స్ ఎ కలర్ఫుల్ టైటిల్. సత్య అనే టైటిల్ని తెలుగులోకి తీసుకురావడానికి ఏంటి రీజన్? అంటే రంగోలీ టైటిల్ బాగుంది కదా. సింపుల్ రీజన్, దానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ చాలా పెద్ద సంస్థ దగ్గర రంగోలీ అనే టైటిల్ ఉంది. చాలా పెద్ద సంస్థ అది. ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళందరినీ అడిగితే ఇస్తారు. నిజంగా శ్రీనివాస్ చిట్టూరి గారు బాగా తెలుసు నాకు. వాళ్ళ పేరు మీద ఉంది. అంత పెద్దవాళ్ళతో ఇప్పుడు అడిగి నేను ఇవన్నీ రిస్క్ తీసుకోవటం ఎందుకని నేను సతీష్ గారు ఒక మాట అనుకున్నప్పుడు, నీ ఇష్టం శివ అన్నప్పుడు నేను నెక్స్ట్ ఫస్ట్ డైలాగ్ 1 minute నేను ఫిక్స్ చేసింది సత్య. ఎందుకంటే ఆ సినిమాలో హీరో పేరు సత్యమూర్తి. సత్య అనగానే నా ఫ్రెండ్ అన్వర్ చెప్పాడు, శివ అది పెద్ద కల్ట్ క్లాసిక్, నువ్వు అట్లాంటి టైటిల్ని ఇక్కడ ఎందుకు పెడుతున్నావు అంటే అది ఆర్జీవీ స్టైల్ బాబు, ఇది మన స్టైల్, కానీ నాకు దొరకలేదు. కానీ కొంచెం ముందు కూడా చెప్తే నేను ఏమైనా ఆలోచించేవాడినా. కానీ నాకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 1 minute దొరకగానే మధుకు ఫోన్ చేశాను. మన మధు ఛాంబర్లో ఉంటాడు కాబట్టి వెంటనే అన్న ఓకే అని చెప్పేసి డబ్బులు పంపి రిజిస్టర్ చేసేస్తానని చెప్పి చేసేసాడు. అలా ఫాస్ట్గా అయింది తప్ప దానికేం పెద్ద ప్రణాళిక ఏం లేదు. నాకు వెంటనే అంటే ఒక పని ఏదన్నా ఒప్పుకున్నానంటే నేను వీలైనంత ఫాస్ట్గా చేసి నెక్స్ట్ పనికి వెళ్ళిపోవాలి. దాని దగ్గర కూర్చొని దాని గురించి బ్రెయిన్ పెట్టి నేను అసలు ఆలోచించను. అందుకని నాకు చాలా ఫాస్ట్గా వచ్చిన థాట్ సత్య. అందుకనే చేశాను సత్య అనే పేరు. సార్ డైరెక్టర్ గారు, சார் இந்த படத்தை ஆஃப்டர் சீயிங் த ட்ரெய்லர் இந்த படத்தில் நான் இது பண்ணது வந்து இட்ஸ் அ கிளவர் மிக்ஸ் ஆஃப் ஃபாதர்ஹுட், டீனேஜ் அண்ட் அடல்சன்ஸ். ஸோ வேர் வாஸ் த இன்ஸ்பிரேஷன் ஃபார் யூ டு மேக் திஸ் ஃபிலிம் அண்ட் டேக் அஸ் த்ரூ த ஜெர்னி ஆஃப் திஸ் ஃபிலிம்? நிறைய எப்படி சொல்கிறது, தமிழ்லேயே சொல்லுங்கள். அதுதான் தமிழில் தான் பதில் எப்படி சொல்கிறதுன்னு யோசிக்கிறேன். நிறைய இன்ஸ்பிரேஷன் என்னென்னா நாட் ஒன்லி மை லைஃப், அதை தாண்டி நம்ம மீட் பண்ணுறோம்ல நிறைய கேரக்டர்ஸ் லைஃப்பில். ஸோ இப்படி ஒரு அப்பா இருந்தால் எப்படி இருக்கும், இப்படி ஒரு பையன் இருந்தால் எப்படி இருக்கும், நிறைய படித்த ஷார்ட் ஸ்டோரிஸ் அதுலேருந்து வந்த ஒரு இன்ஸ்பிரேஷன் தான் இந்த கதை. ஜஸ்ட் சிம்பிள் தாட், அவ்வளோதான். லைஃப் இஸ் கலர்ஃபுல், ரொம்ப அழகாக வண்ணமயமான ஒரு வாழ்க்கை. ஸோ அந்த கலர்ஃபுல்லான லைஃப்பை காமிக்கணும்னு நினச்சேன். ஒரு அப்பாவுக்கும் பையனுக்கும் உள்ள ஒரு ரிலேஷன்ஷிப், அதுதான் அந்த சத்யா. அப்படி நீங்களே டிரான்ஸ்லேட் பண்ணி இல்லை எல்லாருக்கும் புரியும். இவர் சொல்லுவார். సో ఇప్పుడు ప్రభు గారు చెప్తారు ట్రాన్స్లేషన్. ఫస్ట్ కరుణాకర్ తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు ఇదే సిచ్యువేషను. తనకి తెలుగు రాదు, నేనే పక్కన నుండి ట్రాన్స్లేషన్ చేశాను. సరే, ఇప్పుడు తన పేరేంటి? వాలి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇది డిఫరెంట్ ఇమోషన్స్తో చేసాము, డిఫరెంట్ ఇమోషన్స్ని కలుపుకొని చేసాము. ఒక తండ్రికి కొడుక్కి మధ్య ఉండే రిలేషను, తను తండ్రికి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఒక దీంట్లో చేసాము. ఆ ఇమోషన్స్ అన్నిటినీ కలగలిపి చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం ఇది. అవుదనా? సో ద కంటెంట్ ఆఫ్ హిజ్ ఆన్సర్ ఈజ్ దిస్. రిలేషన్స్ అనేటువంటి ఫాదర్ కొడుకు మధ్య రిలేషన్స్, తండ్రి కొడుకు ఏమి ఇవ్వాలని కాదు, కొడుకు తండ్రికి ఏమి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేను చేశాను ఈ సినిమా అని చెప్పి తను చెప్పడం జరిగింది.
సార్ శివ గారు సార్ ఇక్కడ సార్ సార్ అంటే బేసిక్గా చూస్తున్నంతసేపు ఏమనిపిస్తుందంటే కంప్లీట్గా ఇది ఒక 90s బ్యాక్ ఆ ఏజ్ వాళ్ళకి బాగా కనెక్టింగ్ అనిపిస్తుంటుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు ఈ మూవీ? అంటే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఇలా కూడా ఉంది కదా, కొంచెం ఇప్పుడు తగ్గాయి కదా, సో ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు? నాన్న ఏ జనరేషన్కి సంబంధించినాడు? ఎప్పటికైనా అంతే సింపుల్. అది నాన్న ఎమోషను, కొడుకు ఎమోషను పలానా జనరేషన్ అనేది లేదు. 1980s కైనా, 60s కైనా, 2000s కైనా, 24కైనా నాన్న అనే ఒక ఎమోషన్ చాలా పెద్ద ఎమోషన్. నేను ఇందాక కూడా చెప్పాను, మాకు మా నాన్న లేడని. నాన్న నేను ఎక్కడ చూసుకున్నానని. అట్లాంటి ఎమోషన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుద్దని నా ఫీలింగ్. ఎందుకంటే మన జెర్సీ సినిమా చూసినప్పుడు కూడా అప్పటిదాకా చూసిన సినిమా వేరు, క్లైమాక్స్ సినిమా చూసేసి బయటకు వచ్చినప్పుడు మన కంట్లో తెలియకుండానే ఒక పొర నీళ్లు కమ్మేస్తుంది. ఎందుకు కమ్ముతుంది అంటే అది ఏ జనరేషన్కి అని చెప్పాలి? అది ఏ జనరేషన్కైనా ఒకటే ఎమోషన్. కొన్ని ప్రేమలకి మాటలు ఉండవు, అలాంటి ప్రేమే అది. శివ గారు హాయ్. హాయ్. సో అంటే మీ జర్నీ విన్నాను ఇందాక, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది జర్నీ. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటివరకు ఒక మంచి ఫ్లో అయితే ఉంది మీ జర్నీలో. సో అంటే మీరు ఎందుకు ప్రొడ్యూసర్గానే చేస్తున్నారు మూవీస్? అంటే డైరెక్షన్ కూడా అలాంటి థాట్ ప్రాసెస్ ఉందా? అంటే మీలో ఉంది అనిపిస్తుంది నాకు. బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ అవకాశం వచ్చినా సరే ఏదైనా చేసేసే మనుషులం. నాకు ఈ అవకాశం వచ్చింది, ప్రస్తుతానికి చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అసలు హమరేష్ దగ్గరికి వెళ్ళిన అవకాశం వేరే అవకాశం, అది తర్వాత చెప్తాను. అతి త్వరలోనే ఇంకొక మంచి ఉంది చెప్తాను నేను. బట్ ఈ స్టేజ్ మీద నేను ప్రొడ్యూసర్గానే కూర్చున్నాను. ఖచ్చితంగా అది ప్రొడ్యూసర్గానే ఈ మీటింగ్లో మాత్రం మాట్లాడుతున్నాను. ఉంది, మీరు చెప్పినవన్నీ ఉంటాయి. మీకు లేదా, మీకు చేయాలని లేదా, డైరెక్షన్ చేయాలని లేదా, యాక్ట్ చేయాలని లేదా, అవకాశం వస్తే ఏదైనా చేయాలని ఉంటుంది. ఇక్కడ అందరం వచ్చిన వాళ్ళం, అలాగే వచ్చిన వాళ్ళమే. శివన్న, హాయ్ భవన్. ఇందా ప్రభు గారు మాట్లాడుతున్నప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారు కదన్నా. మీ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు మీ చిన్నప్పటి నుంచి? శివన్న ఏం లేదు, అది అంటే నిజంగా నాన్న ఉంటే నాన్నని చెప్పేవాడినేమో, కానీ నాన్న లేడు. బాగా సినిమా ఇష్టం, ప్యాషన్. ఎట్లకట్లాగా ఇక్కడికి రావాలన్నప్పుడు, మనం ఏదన్నా పట్టుకోవాలనుకున్నప్పుడు, నేను డిగ్రీ చదువుకొని 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్తా ఉన్నప్పుడు ఇది కాదు నా ఎయిమ్ అనుకున్నప్పుడు ఉండింది నాకు. ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఏంటి, మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తంలో మా వాళ్ళందరికీ కూడా, మాకే కాదు మా చుట్టాలందరికీ కూడా ఒకే ఒక పేరు, పిచ్చి ప్రేమ. ఆయన పిచ్చి పనులు చేస్తాడా, మంచి పనులు చేస్తాడా అనేది తర్వాత, కానీ అందరికీ ఒకే వ్యక్తి అంటే ప్రేమే, ఆయనే ప్రభు గారు. వాళ్ళందరితో పాటు వాళ్ళందరూ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ ఎవరిని ముద్దుగా చూస్తారో, ఎవరిని ప్రేమగా చూస్తారో, మనం కూడా చిన్నపిల్లం కదా, వాళ్ళని ప్రేమగా చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఇంకా అది వాళ్ళని కొలుస్తూ ఉంటాం అంతే. హమరేష్, ఇందాక అక్కయ్య వీళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నానని చెప్పాడు. వీళ్ళ అక్క దగ్గర మాత్రం ఏం చెయ్యాలో నేర్చుకున్నాడు, నా దగ్గర మాత్రం ఏం చేయకూడదో నేర్చుకున్నాడు. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళ అక్క ఒక డిసిప్లిను, పద్ధతి, పొదుపు, జాగ్రత్త ఇలాంటి లక్షణాలన్నిటికీ ఆవిడ బ్రాండ్ అంబాసిడరు. మనం ఆవారాకన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్. కాదు, నా దగ్గర నేర్చుకున్న ఏమి లేవు, వాళ్ళ అక్క దగ్గర నేర్చుకుంది. ఇది నిజమేనా? ఇది 100%. దేనికంటే ఒక కూరగాయని కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక మనిషి డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలి, ఒక మనుషులకి ఎంత విలువ ఇవ్వాలి అనేది మా అక్క దగ్గరే నేర్చుకున్నాను. వచ్చినప్పటి నుంచి కూడా అలానే ట్రీట్ చేసేది కూడా. ఆ రెస్పెక్ట్ ఎలాగ ఉండాలి అంటే ముఖ్యంగా అసలు మన జీవితం ఏంటనేది మనకు నేర్పుతుంది. ఈయన జీవితంలో అన్నీ ఉన్నా సరే ఎలా ఉండకూడదు అనేది మాత్రం కొన్ని చెప్తాడు, కానీ అంటారు. కానీ ఆ ఎరా చూసే మేమందరం, మా అక్కైనా మేమైనా ఆయన ఎరాకే ప్రేమికులం, ఆయన ఎరాని ఇష్టపడతాం. ఊరందరూ పక్కన కూర్చొని వాళ్ళు లేదని మాట్లాడుతుంటే విపరీతమైన కోపం వస్తుంది. దేనికంటే వాళ్ళు ఎన్ని చూశారు, వాళ్ళు ఎన్నో చూసి ఇప్పుడు మన కళ్ళ ముందు మనం మాట్లాడుకోవటం ఏంటి. ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు మన ప్రభు అని చెప్పేసి ఎలా మాట్లాడతారు, వాళ్ళకంటే మనం ఎంత చెప్పినా తక్కువే. అందుకని ఆయన్ని చూసే పెరిగాము. అందుకని నేర్చుకున్నాం. ఆయన దగ్గర కూడా కొన్ని ఉంటాయి నేర్చుకునేవి. ఏ సిగరెట్ తాగడం అంటే మేము నేర్చుకోలేము, ఇంకా అన్నీ మేము చేయలేం, కానీ వేరేది మిగతా అన్నీ కూడా చాలా నేర్చుకున్నాననే చెప్పాలి. థ్యాంక్ యూ. ఒకటి చెప్పొచ్చు కదా, చెప్పండి ప్లీజ్. అదే నేర్చుకుంది ఏదైనా ఒక
కదా అండి. ఆయన మాట్లాడే విధానం ఈజ్ మెస్మరైజింగ్ ద పీపుల్. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూడా Q&Aలో కూర్చున్నప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ అడిగేది ఒకలా ఉంటే ఆయన మాట్లాడే విధానం కానీ, ద వే అవతల ఎంత పెద్ద సెలబ్రిటీ అన్నా వాళ్ళు ఓన్ చేసుకునే విధానం కానీ, నిన్న కూడా ఒకళ్ళు మైక్ తీసుకోగానే ప్రభు స్టార్ట్ చేయ అన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఆయన ఎందుకు అడుగుతున్నారు అంటే హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. అంత పెద్ద మార్కెట్ని తమాషా ఏం కాదు. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, జీతాలు తక్కువ ఉండొచ్చు, కానీ ఆత్మాభిమానం చాలా మెండుగా ఉంటుంది. దానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. అమరీష్. హాయ్. హాయ్. షూటింగ్ టైంలో అంటే నీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? షూటింగ్ ఈచ్ డే వాస్ వెరీ మెమరబుల్. అంటే బాలి అన్నతో చాలా స్కోల్డింగ్స్ ఉంది, బాగా నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా. సేమ్ టైం ఒక షాట్ తీసేప్పుడు ఎలా ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అని ఇప్పుడే కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను. ఐ విల్ సూన్ లెర్న్ మోర్. ఓకే. అంటే పార్వతీతో ఈజ్ పార్వతి ప్లానింగ్ టు మేక్ ఏ న్యూ ఫైట్ అండ్ పిక్చర్ ఆఫ్ స్క్రీన్? సారీ, ఐ కెన్ అండర్స్టాండ్. ఈ పిక్చర్లో అంటే పార్వతి ఒక ఫైట్ ప్లాన్ చేస్తున్నాను కొటేషన్ కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు కదా. కోడ్ వర్డ్ యాక్సెప్టెడా? ఓ, అది నాకే తెలియదు, ఇప్పుడే చూస్తున్నా నేను. ఇప్పుడే చూస్తున్నా. ఓకే. సస్పెన్స్ తెలీదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ శివ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ సార్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఎప్పుడు సార్ రిలీజ్ డేట్ ఏమి ఇవ్వలేదు? అంటే ఇది నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ శివం మీడియా అనే బ్యానర్ లాంచ్ చేశానని మన వాళ్ళందరికీ ఒక లెటర్ పెట్టాను నా జర్నీ గురించి, ఎస్పెషల్లీ మీడియాకే. అదేదో పబ్లిసిటీ చేయమని కాదు. తర్వాత ఇప్పుడు నాది వీళ్ళని పరిచయం చేయాలి. సత్య అనే ఒక సినిమా ద్వారా అమరేష్, ప్రార్థన అనే ఒక మంచి నటుల్ని తెలుగుకి పరిచయం చేయాలనే ఉద్దేశం తప్ప, ఇది రిలీజ్ డేట్ ఎప్పుడు చేస్తాం, అతి త్వరలోనే చేస్తాం. ఎందుకంటే మాకు నిజంగా విజయ్ చాలా హెల్ప్ చేశాడు. చాలా అంటే నేను 10 పనులు ఒకళ్ళకి అప్ చెప్పే బదులు 10 పనులు 10 మందికి అప్ చెప్పే బదులు ఒకళ్ళకే అప్ చెప్తే ఎంత సిన్సియర్గా ఉంటారనే మనిషిని నేను పట్టుకున్నాను ఇక్కడ కూడా. అదే విజయ్ మాటలు రాశాడు, డబ్బింగ్కి సంబంధించి అన్నీ చేశాడు. అలాగే ఈ సినిమాలో పాట ఒకటి సూపర్ మెలోడీ హ్యాండ్ చేస్తుంది, రాంబాబు గోసాల గారు రాశారు. ఇవాళ అనుకోకుండా అరుణాచలం వెళ్ళారు, లేదంటే ఆయన ఉంటే నిజంగా బాగుండేది. ఇది వాళ్ళందరినీ పరిచయం చేసే ఉద్దేశమే తప్ప వేరే డేట్ అనౌన్స్ చేసి ఒక రెగ్యులర్ డబ్బింగ్ సినిమా లాగా ఏదో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి వదిలేసామని కాదు. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని వెంట పడుతూనే ఉంటాను మా సినిమాని ప్రమోట్ చేయమని ఏదో రకంగా. అందుకనే ఇది కమింగ్ సూన్, అతి త్వరలోనే వస్తుంది. మొత్తం రెడీగా ఉంది వర్క్ అంతా కూడా. రేపు ఎల్లుండో సెన్సార్కి వెళ్తున్నాను, అదంతా అయిపోయినాక అతి త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ స్టోరీ చాలా బాగుంది. బట్ అప్కమింగ్ యాంకర్లకు అండ్ రిపోర్టర్లకు ఏమి ఇస్తారు? అంటే సక్సెస్ కావాలంటే ఏంటి మార్గం? నేను అప్కమింగ్ యాంకర్లకి వీళ్ళకి నేను ఇచ్చేంతటో నేను కాదు, కానీ మనం నిజంగా మీరు ప్రయత్నిస్తే నిజంగా అందరికీ వస్తుంది. నేను తమిళనాడు వెళ్ళి సినిమాలు చూశాను, వీళ్ళందరితో మాట్లాడుకున్నాను, వీళ్ళతో 12 ఏళ్ళుగా జర్నీ చేస్తున్నాను. మీరందరూ చేస్తే మీకు వస్తుంది. వాళ్ళు ఒరిజినల్ ప్రొడ్యూసర్స్. ఇది జస్ట్ ఒక తమిళ్ ఫిల్మ్ మాత్రమే, దీనికి సంబంధించి కొనసాగింపు ఇంకా చాలా ఉంటాయని చెప్పా కదా. ఇన్స్పిరేషన్ నేను వేరే వాళ్ళకి చెప్పేంతటువంటి అసలు కానే కాదు. ఎందుకంటే అటువైపు కూర్చుంటే నేను కూడా మీకంటే చిన్నపిల్లంటే మీకంటే చిలిపిగా కృష్ణలు అడుగుతాను, కానీ నేను అంత జర్నీ చెప్పేంతటువంటి కాదు. అందరి జర్నీలు ఇట్లనే ఉంటాయి. మీరు వచ్చి ఎన్నాళ్ళైంది? 1 year అయింది. నేను వచ్చి 22 ఏళ్ళు అయింది. 21 సంవత్సరాల తర్వాత మీరు ఏడే ఉంటారు. శివన్న, హాయ్. హాయ్. అది శివం మీడియా అని పెట్టారు కదా, బయట కాకుండా మీడియాలో ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరికీ దీని ద్వారా ఏం కాంట్రిబ్యూషన్ ఉండబోతుందంటే ఏం చెప్తారు? లేదు, ఆల్రెడీ మా ఆఫీస్లో నుంచి నేను ఇవన్నీ వింటూనే ఉన్నాం. నేను విన్నవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక బరువు అంతా నేను అంటే ఫైనాన్షియల్గా నా నెత్తిని ఒక్కడిని పెట్టుకోను. నా వెనకాల రాజశేఖర్ రెడ్డి అనే ఒక అద్భుతమైన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనతో చెప్తాను ఇలా ఉంది ఇలా వచ్చిందని. ఇప్పుడు రీసెంట్గా సుమగారి వాళ్ళ అబ్బాయి కథలు రోషని నేను వింటున్నాను. ఒకవేళ నా స్థాయి లేకపోతే నేను అంత చేయలేకపోతే నిజంగా ఆ డైరెక్టర్లో కానీ వాళ్ళ కథల్లో కానీ విషయం ఉంటే వాళ్ళు పలానా వాళ్ళు చేస్తారనుకుంటా, నేను అక్కడ దాకా తీసుకెళ్ళగలనని చెప్తా, కానీ నేను చేస్తానని చెప్పను ముందే.
అది మరీ ఇన్స్పైరింగ్ ఉంటే తప్ప నా బడ్జెట్ లోపల ఉంటే నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఏం చేయగలమని చూసుకొని నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఇలాంటి కాలేజ్ బ్యాక్డ్రాప్ ఇవి కానీ ఏవైనా సరే బాగా పిక్చరైజ్ చేసేది ఒక కాన్సెప్ట్ హై ఎండ్ స్టోరీ అయినా రాయొచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్ అయినా తీయచ్చు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో అన్నం ఉన్నప్పుడు నేను మళ్ళీ అన్నం వండుకోను. కారణం ఇప్పుడు వాలీనే ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాలీతో నేను మాట్లాడుతున్నాం, అందుకని వేస్ట్ అయిపోతుంది కదా. అంత కావాలో అంతే వండుకోవాలి. థ్యాంక్ యూ. హాయ్ శివన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంజలి. సో అందరూ అడిగేశారు కాబట్టి నేను వాలి గారిని ప్లీజ్. అడగాలనుకుంటున్నా. వాలి. హాయ్ వాలి గారు, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. ఓకే. సో మీ జర్నీ చూస్తే యు ఆర్ నాట్ న్యూ టు ఇండస్ట్రీ. యు ఆర్ అ మల్టీ టాస్కర్, యు ఆర్ అ ఫోటోగ్రాఫర్, యు ఆర్ అ రైటర్, ఎవ్రీథింగ్. సో అంటే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి శివన్న, మీకు కూడా తెలియదా? ఓకే. Cinematographer. You are a choreographer, you are a No, choreographer. cinematographer. Stunt Yeah. choreo. So why you choose Hamresh correct for this story? Why? Because you have a very good contacts in industry. Okay. Yeah. So that's why for this story, why you choose Hamresh? Okay, இதெல்லாம் எப்படி படிச்சீங்க? தமிழ் தெரியாது, தெலுங்கு or English okay. No, எப்படி சொல்றது? ఎలా తెలుసు మీకు? గూగుల్ తల్లిమా, బట్ ఇన్స్టాగ్రామ్ తల్లి, ఇన్స్టా పేజ్. ఓకే, ఠీక్. நான் அசிஸ்டன்ட் டைரக்டராக ஒர்க் பண்ணுறதுலேருந்து எனக்கு தெரியும். மை டைரக்டர் வசந்த் சார் ஃபிலிமில் இஸ் அன் சைல்டு ஆர்டிஸ்ட். தட் டைம் ஐ நோ ஹிம். ஸோ என்னோடய ஃபஸ்ட்டு படம் ஒன்று ஸ்டார்ட் பண்ணும்போது பிஃபோர் ரங்கோலி, அந்த டைம் அந்த படம் ஸ்டார்ட் பண்ணும்போது கோயிங் டு கமிட் ஹிம் ஃபவுண்ட் கேரக்டர், நாட் த லீட். பட் ஆஃப்டர் தட் அந்த படம் நடக்கலை, இட்ஸ் ட்ராப்டு. ஸோ இமிடியட்லி சதீஷ் சார் கால் மீ ஃபார் ஒன் ஃபிலிம். ஸோ தட் டைம் வி பிளான் ரங்கோலி. ஓகே, அப்போது ரங்கோலி பிளான் பண்ணும்போது சின்ன பசங்க படம், ஸ்கூல் லைஃபு, ரொம்ப ஜாலியான ஒரு ஃபிலிம். ஸோ ஹம்ரேஷோட ஒரு படம் பண்ணலாம். ஏன்னா இஸ் நாட் அ டெபியூட். இந்த படம் வந்து ஹீரோவாக தான் டெபியூட். இஸ் அ ப்ராப்பர் சைல்டு ஆர்டிஸ்ட். ஸோ ரொம்ப கான்ஃபிடெண்ட்டாக இந்த படத்தில் ஹம்ரேஷோட நாங்கள் பிளான் பண்ணோம். அண்ட் நாட் ஒன்லி ஹம்ரேஷ், பிரார்த்தனா அண்ட் நிறைய நியூ ஃபேஸஸ். இந்த படம் ஃபுல்லாகவே எல்லாருமே ஃப்ரெஷ்ஷு தான், டெபியூட் தான். ஸோ ரொம்ப ஈஸியாக இருந்தது எல்லாரையும் எப்படி சொல்கிறது వర్క్ பண்ணுறதுக்கு. కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హమ్రీష్. సో హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. తెలుగు అర్థమవుతుంది కదా? బాగా. ఓకే, టీజర్ చాలా బాగుంది, మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఎలాగో సత్య వాజ్ ఫాదర్ ఎమోషన్, ఫాదర్తో బాండింగ్ కాబట్టి ఎనీ బాండింగ్ ఆర్ ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్, ఎనీథింగ్ దట్ యూ అంటే ఇప్పటి వరకు షేర్ చేయండి ఏదైనా సరే. ఇప్పటి వరకు షేర్ చేయండి బాండింగ్ అంటే నాన్ననే బాండింగ్ కదా. ఆర్ ఎల్స్ మీకు కొంచెం ఈజీ చేయాలంటే మూవీలో ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు ఎస్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై నాన్న. అంటే అన్నీ షేర్ చేసుకుంటా. గర్ల్ ఫ్రెండ్స్ కూడానా? గర్ల్ ఫ్రెండ్స్ అన్నీ లేదండి, అన్నీ షేర్ చేసుకుంటా. స్కూల్లో ఏదైనా జరిగితే షేర్ చేసుకుంటా. ఏదైనా ఫైట్ ఫ్రెండ్స్తో ఏదైనా గొడవ అయినా ఇలా జరిగింది, ఏం చేయాలని తెలీదు, చెప్పు అన్నీ చెప్తే నాన్న సొల్యూషన్స్ చెప్తారు. సో ఆల్వేస్ హీస్ ఆన్ మై సైడ్, హీ హెల్ప్స్ మీ అలాట్. అంతే, యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్? ఎక్కువ ఉంది, ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు. ఓకే, అండ్ ప్రార్థన గారు. హాయ్ ప్రార్థన. హలో. యు ఆర్ వెరీ క్యూట్. ఇన్స్టా మొత్తం ఏలేస్తున్నారు ఫర్ రంగోలీ. తెలుగు యూ కెన్ అండర్స్టాండ్? ఐ డోంట్ నో, సారీ, ఐ డోంట్ నో. యూ డోంట్ అండర్స్టాండ్? ఓకే. Okay, so you can share your bonding with father, and what is the most memorable shooting time, during the shooting time, memorable shoot day? You mean the moments which I share with everyone? Actually, as Hamresh said before, I got many scoldings from Wali sir. That is my most memorable moment from Rangoli. Also, I learned how to ride a scooter. There is a scene in Satya, if while watching in theaters you can understand.
Then before Rangoli, I was not so fluent in Tamil. So within 2 months, he molded me as a Tamil actor. We had very good memories. As a school student, we enjoyed it as not only as a movie, we enjoyed it as like a gang. We made a gang and it was so nice. Just one take. Thank you. Thank you. అన్నా శివన్న నమస్తే అన్న, కంగ్రాట్స్ అన్న. ఈ సినిమాతో ఇక మీరు పట్టిందల్లా బంగారం అయిపోవాలి. నేను నిజంగానే థ్యాంక్ యూ తమ్ముడు. మీరందరూ ఉండబట్టే ఏది పడుతుందో అది బంగారంలా కనబడుతుంది. చూద్దాం అన్న. అది మన ఫస్ట్ నేను ప్రభు గారు, గురువు గారు సార్ మీరే మీకే సార్. నాన్నగారు డాక్టర్, మీరు ఇంగ్లీష్ లెక్చరర్. అసలు మీరు ఎలా వచ్చారు సార్ ఈ జర్నలిజం? నేను ఎలా వచ్చాను? అసలు ఫస్ట్ చాలా పెద్ద హిస్టరీ ఉంది. అదే సార్, ఇప్పుడు చాలా మందికి తెలియదు సార్. అది నేను అసిస్టెంట్ డైరెక్టర్గా గురుగారి దగ్గర, దాసనారాయణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం. అంతకుముందు మా నేటివ్ ప్లేస్లో సేల్స్ రిప్రజెంటేటివ్గా చేసేవాడిని. నైట్ టైం ట్యూటర్గా ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాడిని. వన్ ఫైన్ మార్నింగ్ అనిపించింది ఈ చిన్న ఊర్లో ఇది కాదు, నాకంటూ ఏదో డెస్టినేషన్ ఉండాలనిపించి వన్ ఫైన్ మార్నింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై. ఆ తర్వాత కొద్ది రోజులు ప్రయత్నాల తర్వాత దాసనారాయణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరటం. ఆ తర్వాత ఒక 2 సినిమాలు చేసిన తర్వాత కొంచెం గ్యాప్ రావడంతో మళ్ళా అసిస్టెంట్ రిపోర్టర్గా శివరంజనిలో ఖాళీ ఉందని తెలిసి ఆయన అడగటం. నా అదృష్టం ఏంటంటే ఆయన నేను ఏది అడిగినా కాదనేవాళ్ళు కాదు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే వాళ్ళకి 3-4 సినిమాలు చేసిన దాకా కూడా వాడి పేరేంటో కూడా తెలియదు. అట్లాంటిది చేరిన వారం 10 రోజుల్లోనే దాసనారాయణరావు గారి గుడ్ లుక్స్లో నేను పట్టడం, ఆయన ప్రతిదీ నాకు చెప్పటం, అలాగే నేను ఏది అడిగినా కాదనపోవటం. ఆ విధంగా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఇట్ స్టార్టెడ్. ఇక తర్వాత మా దాంట్లో సెకండ్ జనరేషన్గా శివ రావటం, శివ సినీ స్టార్ పత్రిక స్టార్ట్ చేసినప్పుడు తను రావటం. ఇక అక్కడ నుంచి వాడు గ్రోత్ అనేటువంటిది రియల్లీ వెరీ అబ్నార్మల్ అండ్ అన్యూజువల్. చాలామంది వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే ఐడియల్గా ప్రభువును కాదు, శివాని తీసుకోవాలి. ప్రభు ఈజ్ ఏ గుడ్ రైటర్ కావచ్చు, గుడ్ యాంకర్ కావచ్చు, గుడ్ జర్నలిస్ట్ కావచ్చు, బట్ టు గ్రో ఇన్ ద లైఫ్ అనేటువంటి దానికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే మాత్రం దట్ ఈస్ శివ. శివన్న, మరి మీరు ప్రొడ్యూసర్గా ఇప్పుడు మా ప్రభు గారికి ఏమైనా ఛాన్స్ డైరెక్టర్గా? ప్రభు గారికి ఛాన్స్ ఇచ్చేంత నాకు లేదు బాబు. బాబు గారు నన్ను కూడా ఇక్కడ ఇండస్ట్రీలో ఉండనండి మీతో పాటు, నేనే బయటికి వెళ్ళే పరిస్థితి చేయమాకండి. చిచ్చి నా ఉద్దేశం అది కాదు, కానీ అలా కాదు. గురుగారికి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. గురుగారి దగ్గర నిజంగా కూడా మామయ్యని ఎలా చూసేవాడు అంటే ఇంకా అంత బాగా చూసేవాడు దాసనారాయణరావు గారు. ఈ సినిమా కూడా ఆ టైప్ ఆఫ్ జానర్. దాసనారాయణ గారి సినిమాలు చూస్తే మీరు 140 సినిమాల్లో ఎక్కడ హీరో గురించి ఉండదు, కంటెంట్ గురించి ఉంటుంది. దిస్ ఈజ్ అ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం. అది శివ గారు. సార్ నారాయణ గారు, ఇది కంగ్రాట్స్ అండి, మంచి సినిమా. రంగోలీ అనేది లాస్ట్ ఇయర్ తమిళ్లో టాక్ ఆఫ్ ద టౌన్ వెళ్ళింది, బాగా మంచి ఇది వచ్చింది. ఈ సినిమా మీ బ్యానర్ ద్వారా రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు మల్టీ బిజినెస్లో ఉంటారు. థ్యాంక్ యూ. మీ అన్నింటిలో సక్సెస్ అవ్వాలని. నాది క్వశ్చన్ ఏంటంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ బాబురెడ్డి గారు కానీ సతీష్ గారు కానీ చెప్పాలి. 2002లో స్టార్ట్ చేశారు కదా, ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు తెలుగు తమిళ్గా స్టార్ట్ చేశారు కదా, అప్పుడు రిలీజ్ ఒకేసారి చేయకుండా ఇప్పుడు శివ ద్వారా రిలీజ్ చేస్తున్నారు కదా, ఏంటి కారణం? సార్ అది ఏమైందంటే నాకు ఇండస్ట్రీ నేను చాలా కొత్త. సో తమిళ్ సినిమా అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేయాలంటే ఓటీటీ, శాటిలైట్ ఇలా అని చెప్పి ఒక 1 month 2 months డ్రాగన్ అయింది. అనుకోకుండా తమిళనాడులో రెడ్ జైన్ మూవీస్ చాలా పెద్ద బ్యానర్, వాళ్ళు సినిమా చూసి సినిమా డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అనుకోకుండా అట్లాగే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కూడా సినిమా చూసిన తర్వాత దే ఆర్ రెడీ టు. బట్ వాళ్ళు చెప్పిన కండిషన్ అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు సినిమా కానీ థియేటర్స్కి రిలీజ్ చేస్తే డెఫినెట్లీ వీల్ టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడంతో ఏమైందంటే అప్పటికి నేను ఇంకా ప్రిపేర్ కాలేదు తెలుగులో రిలీజ్ చేయాలని ప్రిపేర్. బట్ ఆడియో లాంచ్ చేసే ముందు నేను చెప్పినట్టు శివ చెన్నైకి రావడం వల్ల అనుకోని సందర్భంలో శివ సినిమా చూసి నాకు చాలా హోప్ ఇచ్చాడు. ఫస్ట్ చూసినప్పుడు చెప్పాడు, అన్న చాలా ఎమోషన్ ఉంది, 2-3 ప్లేసులు నేను ఏడ్చాను అన్న అని. మేబీ తమిళ్ అంత కనెక్ట్ కాకుండా కూడా
ఆ సీన్కి తను ఎమోషనల్కి కనెక్ట్ అయ్యాడు. సో నేను డెఫినెట్గా నేను చేస్తానన్నాడు. అలాగే తను చెప్పినట్టు ఆడియో లాంచ్ ప్రామిస్ చేశాడు, స్టేజ్ మీదే చెప్పాడు నేను తెలుగు తీసుకుంటున్నానని. సో దానికి శివ టైం అడిగాడు, అన్న చేసే ప్రాజెక్ట్ ప్రాపర్ చేద్దాము, ఏదో హడావడిగా 10 రోజుల డబ్బింగ్ చెప్పి ఇలా కాకుండా యాజ్ ఇట్ ఈజ్. అంటే మీరు ఈ సినిమా చూస్తే మీకు ఒక డబ్బింగ్ సినిమా లాగా ఉండదు, మీకు డెఫినెట్గా స్ట్రైట్ మూవీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక చిన్న చిన్న ప్లేస్ వర్డింగ్స్ తప్పనిచ్చి కంటెంట్ వైజ్గా చూస్తే డెఫినెట్గా మీరు తెలుగు సినిమా లాగే అనిపిస్తుంది. అదనమాట, దానివల్ల ఇది కొంచెం టైం తీసుకుంది అంతే. ఓకే, యాక్చువల్లీ సైమిల్టేనియస్గా రిలీజ్ చేద్దామని ప్లాన్ ఉండే, కానీ ఆ రెడ్ జైంట్ లాంటి పెద్ద సంస్థ వచ్చినప్పుడు అన్న నేను రన్ చేయలేను, నాకు వేరే పనులు కూడా ఉన్నాయి, నేను సడన్గా వచ్చి నేను చేయలేనని చెప్తే హీఈస్ యాక్సెప్టెడ్. నేను కూడా అంత పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం కూడా రెస్పెక్ట్ చేయాలి. ఒకవేళ నేను తెలుగులో రిలీజ్ చేయకపోయినా పర్లేదు, కానీ మీరు అక్కడ ఒక పెద్ద బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తే హమ్రేష్కి చాలా మంచి జరుగుతుంది. నేను ఎప్పుడు ఉంటాను, నేను ఒక మాట ఇచ్చానంటే మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఒక మాట నేను అన్నానంటే ఆ మాట ఖచ్చితంగా నిలబడతాను. అదే ఇప్పుడు లేట్గా రాయించినా సరే మంచి సినిమా ఎప్పుడే ఉంది, లేటే ఉంది, కొన్ని సినిమాలు చాలా రోజుల తర్వాత కూడా రిలీజ్ చేయొచ్చు, అలాంటి భాగమే ఇందులో ఉంది.